ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. నక్షత్ర, చూసావా అమ్మ ఏమంటుందో చూసావా? వాడంట దేవుడంట, నేను పిచ్చోడ్నంట. వాడు నా కోసం త్యాగాలు చేశాడంటుంది. వాడి కోసం నన్ను చెంపదెబ్బ కొట్టింది. చా, అమ్మ పిచ్చిది, ఏమీ తెలీదు. వాడు ఏం చెప్తే అది నమ్మేస్తుంది. అంతే మురారి, మంచి వాళ్ళకి విలువండదు, వాళ్ళ మాట చెల్లదు, వాళ్ళకి కావాల్సింది దక్కదు. నాకు కావాల్సింది అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ అంటే అమ్మ ప్రేమ దక్కదా? నాకు దక్కదా? దక్కదు. ఎలా దక్కుతుంది? అవును బాబు, ఇప్పుడు చూసావు కదా, తప్పు చేసింది వాళ్ళు, కాని తిట్టింది కొట్టింది నిన్ను. వాళ్ళు కొట్టలేదు, కొట్టించారు. అత్తయ్య గారు వచ్చే టైంకి అమాయకత్వం నటించి నా భర్తని పిచ్చోడ్ని చేసి ఆవిడతోనే కొట్టించారు. అవును అవును నక్షత్ర, అంతా డ్రామా. ఆ మొగుడు పెళ్లాడే డ్రామా. వాళ్ళు కంకణం కట్టుకున్నారు, మురారిని దుర్గ దగ్గర నుంచి ఎలాగైనా దూరం చేసి పంపించేయాలి అని. ఇప్పటి వరకు దుర్గ మురారి మీద గట్టిగా అరవడం కూడా చూడలేదు నేను. అలాంటిది మొన్న పుట్టినరోజుకి లేకుండా చేశారు, ఈరోజు మదర్స్ డేకి లేకుండా చేశారు. ఇప్పుడు మురారిని దుర్గ దృష్టిలో చెడ్డోణ్ణి చేసేశారు. పాపం దుర్గేమో వాళ్ళేం చెప్పినా నమ్మేస్తూ వాళ్ళ చేతిలో కీలుబొమ్మైపోతుంది. ఇంకేముందిలే, ఈ రోజు చెడ్డోణ్ణి చేసి చెంపదెబ్బ కొట్టించిన వాళ్ళు రేపు దుర్మార్గుడిగా చిత్రించి దూరం పెట్టేస్తారు. ఆ తర్వాత నేరస్తుణ్ణి చేసి ఇంట్లోంచి నెట్టించేస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ దుర్గ ప్రేమని సంతోషంగా పొందుతారు. పాపం మురారికే అటు అమ్మ ప్రేమ దొరక్క, ఇటు కన్న ప్రేమ లేక అనాథలా అయిపోతాడు. ఆగు సువర్ణ, ద్వారక ఎంతైనా ఆ దుర్గ కన్న కొడుకు కదా, అందుకే వాడికే తన ప్రేమని పంచుతుంది, మురారిని దూరం పెట్టేస్తుంది. మా అమ్మ నన్ను ప్రేమించదంటావా? మా అమ్మ నన్ను బయటికి పంపిస్తుందంటావా? అలా అనడానికి నీకెంత ధైర్యం? చంపేస్తాను. చూ నక్షత్ర, ఏమంటుందో? అమ్మ నేను పోగొట్టుకుంటానంటుందేంటి? అమ్మ నా నుంచి వేరు చేయాలని చూస్తే అది వాడైనా నువ్వైనా ఇతనైనా సరే ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను. చూసావా, పడుకున్న పాము లేపి కరిపించుకోవడం అంటే ఇదే. ఆగమంటుంటే ఆగవేంటి? రేయ్ మురరి, నువ్వు ఆవేశం తగ్గించు. నీ నుంచి మీ అమ్మని ఏ ఒక్కరూ వేరు చేయలేరు, ఆ దేవుడు కూడా, సరేనా? ఇది కదా పర్ఫెక్ట్ మాట. ఇందుకే నువ్వు నా భార్యవయ్యావు. నాలో సగమై నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు. నువ్వు సూపర్ నక్షత్ర. నా నుంచి మా అమ్మని ఆ దేవుడు కూడా వేరు చేయలేడు. కానీ ఇప్పుడు నువ్వొకటి ఆలోచించాలి. వాళ్ళు మీ అమ్మ దృష్టిలో నిన్ను చెడ్డవాణ్ణి చేశారు. మీ అమ్మ నిన్ను కొట్టింది, దాన్ని నువ్వు మార్చాలి. నువ్వు మీ అమ్మ దృష్టిలో
మంచివాడివవ్వాలి. కొట్టామని ఫీల్ అవుతున్నా. నీకు తమ్ముడంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. ఆ ప్రేమతోనే నువ్వాడిని ఒక దెబ్బ కొట్టావు. తల్లిగా నీకు మమ్మల్ని కొట్టే హక్కు లేదా? అంత మాత్రానికే ఇలా ఫీల్ అయితే ఎలా అమ్మా? వాణ్ణి ఇప్పటి వరకు ఒక్కసారి కొట్టాను. అప్పుడు వాడు చాలా బాధపడ్డాడు. వాడి బాధ చూశాక ఇంకెప్పుడు ఏ పరిస్థితిలో వాడి మీద చెయ్యెత్తకూడదని నిర్ణయించుకున్నాను. వాడు కూడా ఆ తర్వాత ఎలాంటి తప్పు చెయ్యలేదు. వాణ్ణి కొట్టి బాధపడటం చూసి వాడు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఇంకెప్పుడు అలాంటి పనులు చెయ్యనమ్మా అని నన్ను బ్రతిమాలాడు. అలాంటిది వాడు ఈరోజు నీ మీద చెయ్యి చేసుకోవటం, నీ గురించి చెడుగా మాట్లాడటం, నీ కాలర్ పట్టుకోవడం, ఇవన్నీ చూస్తూ నేను ఊరుకోలేకపోయానురా. కొట్టేశాను. అమ్మా, ఇప్పుడు ఏమైందని ఎంత బాధపడిపోతున్నావు? వాడు నా తమ్ముడు కదా. నన్ను తిట్టే హక్కు వాడికి లేదా? ఏ అన్న తమ్ములు అన్నాక తిట్టుకోరా కొట్టుకోరా? ద్వారకా, మీ మధ్య మాత్రం ఏ చిన్న మనస్పర్ధ రాకూడదని కోరుకుంటున్నాను. మీరెప్పటికీ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. అందరూ రామలక్ష్మణుని ఎలా ఆదర్శంగా తీసుకుంటారో మీ ఇద్దరిని అలా ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలనుకుంటున్నాను. అలాంటి ఆశతో ఉన్న నాకు ఇదొక సమ్మెట దెబ్బ లాంటిదిరా. అమ్మా వద్దమ్మా, నువ్వు బాధపడొద్దు. తమ్ముడి కోపం గంటలో కరిగిపోతుంది. నేను తమ్ముడికి ఎలాగైనా సర్ది చెప్తాను. చాలా సంతోషం ద్వారకా. పెద్దోడిగా తమ్ముడిని బాగా అర్థం చేసుకున్నావు. వాడు నా తమ్ముడమ్మా. నీ పెంపకంలో పెరిగిన నా తమ్ముడు. ఇక తమ్ముడితో గొడవ రాకుండా చూసుకుంటాను. తమ్ముడిని మళ్ళీ నేనంటే ఇష్టపడేలా చేసుకుంటాను. థ్యాంక్ యూ నాన్న. మీరిద్దరూ ఎప్పటికీ కలిసే ఉండాలిరా. కార్తీక్ ఎక్కడికెళ్ళాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎవరమ్మా నువ్వు? కార్తీక్ కోసం వచ్చానండి. ఏమోనమ్మా, కార్తీక్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత రూమ్కే రాలేదు. వాట్? అప్పటి నుంచి రూమ్ కి రాలేదా? అదేంటి, డిశ్చార్జ్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాడు? తెలీదమ్మా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఏమోనమ్మా, మరి ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఎక్కడికి వెళ్ళావు కార్తీక్?
అమ్మా మురారి, ఏంటిది మురారి? ఇలా ఎంతసేపని బాధపడతావు? ఓ పూట, ఓ రోజా, పోనీ వారమా, నెల? అరే, మీ అమ్మగారు కొట్టారు సరే, దానికి ఎంతసేపని బాధపడతావు? అమ్మ నన్ను కొట్టినందుకు నేను బాధపడట్లేదు నక్షత్ర. మరి నన్ను కొట్టినందుకు అమ్మ ఎంత బాధపడుతుందో అని తలుచుకుని బాధపడుతున్నాను. బాలే విచిత్రమైన ప్రేమను మురారి మీవి. సర్లే దా, పొద్దున్నుంచి ఏమీ తినలేదు, తిందువు గాని. నాకేమొద్దు. అరే, భోజనం చేయకుండా ఉంటే బాధ తగ్గుతుందని ఎవరైనా చెప్పారా? భోజనం చేస్తే మాత్రం బాధ తగ్గుతుందని ఎవరైనా చెప్పారా? నేనేం తినను, నువ్వు వెళ్ళు. ఇదిగో, నువ్వు బ్రతకాల్సింది మీ అమ్మ కోసం మాత్రమే కాదు, నా కోసం కూడా. చెప్తుంటే అర్థం కాదా నీకో? నేను ఎవరి కోసం బతకను, ఓన్లీ నా అమ్మ కోసం. అమ్మ కోసం మాత్రమే బతుకుతాను. మీ అమ్మ కోసమే బ్రతుకుతావా? మరి అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? చేసుకొని నన్నెందుకు బాధ పెడుతున్నావు? బుద్ధి లేక చేసుకున్నాను, సరేనా? ముందు పోయి ఇక్కడి నుంచి. నన్నింకా చిరాకు పెట్టుకో. వెళ్తాను. నిన్ను కొట్టి మీ అమ్మ బాధపడుతుందో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం చాలా బాధపడుతున్నాను. నిన్ను మీ అమ్మగారు కొట్టినందుకు, నువ్వు నన్ను ఈ మాటలు అన్నందుకు కూడా గుర్తుంచుకో. మా అమ్మ బాధ ముందు నీ బాధ చాలా చిన్నది. అందుకే నీ బాధను నేను గుర్తుంచుకోను, పట్టించుకోను. పట్టించుకోకు, కానీ ఇంటి ఆడదాని బాధ చిన్న కన్నీరుగా మొదలయ్యి పెద్ద తుఫానుగా మారుతుంది. ఇది తెలుసుకో. చిచి, ఈ ఆడాళ్ళంతా ఇంతే. అరే, అమ్మ నా కోసం ఎంత బాధపడుతుందో అని నేను ఫీల్ అవుతుంటే తన గురించి తెలుసుకోవాలంట. ఏంటి తెలుసుకునేది? అక్కడ అమ్మ ఎంత ఏడుస్తుందో అది నువ్వు తెలుసుకో. నేను భోజనం చేయడం కాదు, ముందు అమ్మ భోజనం చేసిందో లేదో తెలుసుకో. అమ్మ భోజనం చేసిందా? చేయదు. నన్ను కొట్టి అమ్మ తినదు, నాకు తెలుసు. మురారి, 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 మురారి. అమ్మా, అమ్మా, మురారి. అమ్మా, కొట్టేశాన్రా, పాపిష్టిదాన్ని. నీ మీద చెయ్యి చేసుకున్నాను. అమ్మా, ఏడోకమ్మా. నువ్వు నన్ను కొట్టినందుకు నాకేం బాధ లేదమ్మా. ఏంటో ఆ క్షణంలో పిచ్చి ఆవేశం వచ్చేసిందిరా. నేను కొట్టేశాను, నన్ను క్షమించరా. అమ్మా, అమ్మా, వద్దమ్మా, నువ్వు అలా అనొద్దమ్మా. నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? నువ్వు నా అమ్మవమ్మా, నా అమ్మవి. అమ్మా, అమ్మా, నీకు నన్ను కొట్టే హక్కుందమ్మా. నిజంగా నువ్వు నన్ను పెంచుతూ
ఎన్నో కష్టాలు పడ్డావు అమ్మా. నువ్వు కాకపోతే ఇంకెవరు కొడతారు నన్ను? అమ్మా, ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి మాటలు అనొద్దు, అనొద్దమ్మా. అంటే అంటే నేను తట్టుకోలేనమ్మా. ఏంటి అనవు కదా? అనను. అది నా అమ్మ అంటే. అమ్మా, నేనే నీ కొడుకునమ్మా. కానీ నాకు ఒకటే టెన్షన్ అమ్మా, లోపల లోపల బాధమ్మా. నువ్వు నాకు దక్కవేమో, నా నుంచి దూరం అయిపోతావేమో అని నాకు చాలా భయం అమ్మా, చాలా భయం. నాకు నీ ప్రేమ కావాలమ్మా, అది లేకుండా బ్రతకలేనమ్మా. అయ్యో మురారి, ఏంట్రా ఇది? ఈ పిచ్చి ఆలోచన ఎందుకురా నీకు ఈ భయం? నేను మీ అమ్మన్రా, నీకెలా దూరం అవుతాను? నీకు దూరమై నేనెలా బ్రతుకుతానురా? వద్దురా, నువ్వేం ఆలోచించుకో, ఏ భయం పెట్టుకోకు. నీకు ఈ అమ్మ ఉంది, అమ్మ ప్రేమ ఉంది. అమ్మా, ఇది చాలమ్మా, నాకిది చాలమ్మా. నేను బ్రతికుండగా అమ్మ లేని క్షణం మాత్రం నా జీవితంలో ఉండకుండా ఉంటే అది చాలు నాకు, అది చాలు. నీకు అమ్మ ప్రేమ ఉంటే అన్నం అక్కర్లేదా? నువ్వు ఫోన్ చేయలేదు కదూ? నన్ను కొట్టి నువ్వు బాధపడుతుంటే నాకు తిండెలా తినబుద్దవుతుందమ్మా. నేను బాధపడుతున్నానని నీకెవరు చెప్పారా? ఇదిగో ఇది చెప్పిందమ్మా. నా గుండెల్లో ఉన్న అమ్మ బాధగా ఉందో సంతోషంగా ఉందో నాకు తెలీదా? మరి నువ్వు తిండి కూడా మానేసి బాధపడుతుంటే నాకు మాత్రం సంతోషంగా ఉంటుందా? నేను తినలేదని నీకెవరు చెప్పారమ్మా? నక్షత్ర చెప్పిందా? ఏరా, నీ మనసులో నేనున్నానన్నావు, మరి నాకు నీ ఆకలి తెలీదా? లోకానమ్మలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినావు. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు. కూర్చో, ఇలా కూర్చో. నేను తీస్తానమ్మా, కూర్చో. అమ్మా, ముందు నువ్వు కూర్చోమ్మా. ఎన్ని మరు జన్మలు నాకెదురు పడిన గాని నీయొడి పాపగా నన్నుందని అమ్మ బిడ్డ కడుపు చూస్తుంది, మరి బిడ్డకి అమ్మ ఆకలి తెలీదా? అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వు కూడా తినమ్మా. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. కళ్ళే నీవా, కలలే నీవా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. కళ్ళే నీవా, కలలే నీవా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. ఊహకు రూపంగా నువ్వొచ్చావు, గుండెల దీపంగా వెలుగిచ్చావు, నా తడియారే కన్నులకు ఆనందం తెచ్చావు, అన్నీ నువ్వేగా. పోరా బయటికి. రాయ్,
నిజంగా నువ్వు నా మంచి కోరుకునే బాడిపై అయితే నువ్వు మళ్ళీ ఈ ఇంట్లోకి రావద్దు. వచ్చావంటే నిన్నైనా చంపుతా, నేనైనా చస్తా.